ఏమైందో కడుపు నొత్తుంది. ఎన్ని రోజులా? నేను పొద్దుతుంది. మరి ఇగో గోళీలు రాసిస్తానా, తీసుకొని పో. అవు ఇంకా లేవత్తలేదా? ఎవరి దాకా వంటావు? కాలేజీలన్నీ గుంజుకోపోతున్నాయే, కుక్కలన్నీ నొత్తున్నాయి, లేవత్తలేదు. ఇక నీకు నువ్వు ఏం తిన్నాడు? కాలు చేతులు కుంజని తిన్నాడు. ఎప్పుడు ఇది నొత్తంది అది నొత్తంది అనుడేనా? ఏ పని సాత కాపాయి. మరి ఎట్లా? మరి నన్నేం చేయమంటే పాన హుషారు ఉంటలేకపోయా. ఈ ఎండ నీకు హుషారు ఉంటది. ఒక్కనాడన్నా ఆయమన్న పని చేయకపోతుంది. నాకు ఇంకా సాధన అవుతుందా? ఏం పని చేయమంటుంది? నీ ఈడోళ్ళు పెండ్లాలను వండబెట్టి మంచిగా పని చేస్తాండ్రు, ఎంతన్నా సుఖ పెడతాండ్రు. ఇక నువ్వున్నావు, నువ్వు అంటావు, నన్ను పని చేయమంటావు. అగో అట్లా అంటే లోకం వింటే ఏమనుకుంటారే? ఏమనుకుంటారు? మొగనికి ఏం పని సాత కాదు, మొగన్ని వండబెట్టి పెండ్లమే అన్ని పనులు చేస్తుంది అనుకుంటారు. అగో మళ్ళీ అట్లా అట్లా అంటే ఏమన్నట్టే? నేను అన్న దాంట్లో తప్పే ఉన్నది. ఇంట్లో పనులు అన్ని నేనే చేసుకోవడతి. నాకేమన్నా ఆసరైతానవా? మరి గట్లను ఏం పని సాధ కదా అంటే వాళ్ళన్న ఇన్నోళ్ళు ఏమనుకుంటారు? అబ్బో, నీ తెలివి తెల్లారవు. నువ్వు గట్ల అనుకుంటానవా? మరి ఇప్పుడు నీకు ఏం పని సాతనైతే అంది చెప్పు. జ్వరం వచ్చి కాజేతులు గుంజబట్టి ఇప్పుడేం పని సాధన అవుతుంది చెప్పు. ఏం పని సాత కాదంటే నీకు రేషం బాగా వస్తుంది. నేను అంత సాతనై ఉన్నానా? మా నాన్నకి దాంట్లో ఆడుతాన్నా. మా నాన్నకి ఎందుకు తల్లాడుతున్నావే? సపరేట్గా మలుసుకొని వండు. ఇక నేను మలుసుకొని పంటే ఇల్లంతా పచ్చ పడుతుంది. అయితే గాని డాక్టర్ దగ్గర పోయి సూది వేపించుకోపో. అట్లనే ఆ డాక్టర్ ఇంటి దగ్గర రమ్మని నాకు ఒక సూది ఎత్తాడు. డాక్టర్ దగ్గర పుట్టెడు మంది ఉంటారు, వాళ్ళందరిని ఇడిచిపెట్టి నీ దగ్గరికి వస్తాడా? అక్కడికి పోయి సూది వేపించుకుందాంపా. నాకు నల్ల సాధ కాదు కదనే. సాతనైతే లేదంటే ఎట్లా? మెల్లగా మెల్లగా పోయి చెరొక్క సూది వేపించుకొచ్చుకుందాంపా. మరి లావడురా. అబ్బో, నీ మొద్దు మొదలారం తెప్ప. నువ్వు నాకు లేస్తావా? లావట్టు అంటే ఎత్తుకోమంటున్నా, చేతి ఇవ్వమంటున్నా, పట్టుకొని లేస్తానని. అయితే ఆగు, పందిరినాక పోదాం. ఏమైంది? జల్ది రమ్మను. చేసేదంతా చేసి మళ్ళీ ఏమైందంటవేంది? ఏమైంది అసలు చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పిన తలకాయకి ఎక్కదా? ఏమైంది? మనసులో పట్టకుండా తగిలిను. నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు కడుపు అయిందని. అయితే కొంపలే మునిపోయినా చెప్పు ఇప్పుడు. నా మౌనికి వెళ్తే నన్ను బతకనిస్తాడా? వెళ్తే ఎందుకు బతకనియాడు? ఈ కడుపు ఆయనకే అనుకుంటాడు. ఆయనకు అయిందని ఎట్లా అనుకుంటాడు? ఆయన వచ్చిందే నిన్న కాక మొన్న. నాకు అయిందేమో 3 నెలల పొత్త. ఇప్పుడు ఎట్లా చెప్పు? మరి ఏం చేద్దాం? ఓలు హలో, ఎక్కడున్నావు? ఎందుకే? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. అరే ఎందుకే అంటే పనున్నది కానీ నువ్వు ఏడున్నావు చెప్పు. ఏం పను చెప్పు. మొదలు నువ్వు ఏడున్నావు చెప్పు. ఇగో నేను ఈ రాజేంద్ర అన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నా. రాజేంద్ర అన్న మన ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికాడ నువ్వేం చెప్తున్నావు? అయ్యో, మన ఇంటికి వచ్చిందా? అయితే అత్తున్నావు. ఏంది ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నా మొగుడు. హలో, ఎక్కడున్నావే? నేను ఈ లచ్చక్కల ఇంటికి వచ్చిన. నేను లచ్చక్కోళ్ళ ఇంటికాడ ఉన్నా. నువ్వెక్కడున్నావు చెప్పు. నువ్వు ఏ లచ్చక్కల ఇంటికాడ ఉన్నావు? మన ఇంటి వెనక లచ్చక్కోళ్ళ ఇంటికాడ ఉన్నా. నేను ఈ నడవాడకట్ట లచ్చక్కల ఇంటికాడ ఉన్నా. అయితే కానీ జల్ది ఇంటికి రా. సరే అత్తపో. అటు నీ మొగడు ఫోన్ చేస్తుండు, ఇటు నా పెన్లం ఫోన్ చేస్తుంది. పోదాంపా. మరి ఇప్పుడు అసలు సంగతి ఎట్లా? నేనేం చేయాలి చెప్పు. చేసేదంతా చేసినావు, మళ్ళీ నేనేం చేయాలని నన్ను అంటున్నావా? మరి ఎట్లా నువ్వే చెప్పు. మనూరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి కడుపు పోయేందుకు మందులున్నాయేమో అడుగుపో. మరి డాక్టర్కి ఏమని చెప్పాలి? నేను ఇంకొని పెళ్ళానికి కడుపు చేసిన, ఆ కడుపు ఎట్లయితే పోతుందని నన్ను అడుగుపో. ఎట్లా అడగాలనా? ఇక మరి నా పిల్లానికే బొత్త అయింది, ఇప్పుడే మాకు పిల్లలు వద్దనుకుంటున్నామని మందులు ఆశివనుకో. నా పెళ్ళానికి పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది. ఆ ముచ్చట డాక్టర్ కూడా తెలిసే. ఏం చెప్తావో ఏమో గాని మందులైతే రాయించుకురాపో. సరే.
ఇవరాక ఎటు పోయినవే? ఎటు పోయినావో చెప్పు. నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పినా కదా గల లచ్చక్కల ఇంటికి పోయినా అని. ఏ లచ్చొక్కల ఇంటికేను? నేను ఊరంతా తిరిగొచ్చిన, ఏడగన వాళ్ళు. నిజంగా లచ్చక్కల ఇంటికే పోయినా. ఏ లచ్చొక్కల ఇంటికేను? అలా అచ్చక్క నంబరి, నేను ఫోన్ చేస్తా. నేను పోయినప్పుడు లచ్చక్క లేదు. సుషి సుషి సపడేకి వచ్చిన. ఏం పని కోసం పోయినావు ఆ లచ్చక్క ఇంటికి చెప్పు. ఆమె దగ్గర మిరపకాయలు ఉన్నాయని కారపొడి కోసం కొనుకొత్తాను పోయినా. ముల ముల పెట్టి అంత దురదలేస్తుంది. నేను డాక్టర్ దగ్గరికి పోయేస్తా. పోయిరాపో. ఎవరి దగ్గర పోయినావు? రాయంద్రం ఇట్టుకుపోయినా అని చెప్పిన కదా. ఏ రాయిందరన్న ఇంటికేనో? ఆ రాయిందరన్న మన ఇంటికి అత్తే. అంటే నేను అటు అయితే ఆ అన్ని ఇటు అయినట్టున్నాడే. మరి ఇంతసేపు అక్కడేం చేసినావు? ఆయన అత్తడని చూసిన. మన ఇంటికి వచ్చినని చెప్పినా కదా. మరి ఏడి మన ఇంటికాడ? ఆయన కూడా ఇవ్వరి దాకా నీకోసం చూసి ఇప్పుడే వేయండు. గీడి దాకా పోయేస్తానే. ఏడు దాకా పోయేస్తావు? ఎండకు పానం అంతా దింపినట్టు అవుతుంది, డాక్టర్ దగ్గరకు పోయేస్తా. నేను కూడా అత్తపా. ఏ నువ్వెందుకే, నేను ఒక్కొని పోయేస్తా గాని. సరే జల్ది పోయిరాపో. యారి కూర్చుండు. ఏమైంది? ఏమైంది మళ్ళు? ఇగో మీ తమ్ముడికి కాలేజీలు బాగా గుంజుతానయట. నెల రోజులాయే ఏం పని చేస్తలేడు. ఏం పని చేస్తలేడా? ఏం పని చేస్తలేడు. అట్లా అంటే ఏమన్నట్టే, ఏం పని చేస్తలేడు అనబడితే. మరి ఏం పని చేస్తున్నావు? మలుసుకునే పండ పడుతుంది. ఏ పని సాతలు అయితే లేదనబడి. అవు తమ్ముడు, పని బంది పెట్టి ఎన్ని రోజులా ముడుచుకొని పండవాటి. ఈడికి 3 నెలలు. మరి పొద్దుకేమని ఎత్తుండా? ఏంటిది అంటే పొద్దుకి పెగ్గేయడానికి సాధన అవుతుందా అంటున్నా. ఆ గద్దప్పుతుందా? రోజొక్క తప్పసీసి ఎత్తాడు. ఏ పని తప్పినా ఆ పని మాత్రమే తప్పదన్నట్టు. ఏం పని? గదే, ఏ పని సాధ కాకపోయినా తాగుడు అయితే ఏ సాధన అవుతుంది అంటున్నా. ఆ ఏ పని సాత కాదు గాని ఇంకా ఒక్క పని అయితే మా సాధన అవుతుంది. అయితమాయే గాని అంత మెత్తగా మాట్లాడుతున్నావు, నీకేమైంది? నాకు కూడా పానం హుషారు లేదు. నాకు సూది ఎత్తావా, గ్లూకోజ్ పెడతా, పానం అంతా సొరికి పాడవుతుంది. ఏ గోళీలు రాసిస్తా. ఇగో నీకు ఈ గోళీలు రాసిస్తున్నా సరిపోతాయి. కొద్దిగా మంచిగా చూడు బావ మీ తమ్ముడికి. ఏ గోళీలు సరిపోతాయి, మంచిగానే రాసిన గోళీలు భారీ. నువ్వు అడుగు, అవి ఇటు వస్తుంది. ఇవి బీబు చూస్తారా? మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. దమ్ము తీసుకో, ఎడిచిపెట్టు. దమ్ము తీసుకో, ఎడిచిపెట్టు. మళ్ళీ ఒకసారి దమ్ము తీసుకో, ఎడిచిపెట్టు. ఆడోళ్ళకు ఒక తీరు చూస్తున్నావు, మగోళ్ళకు ఒక తీరు చూస్తున్నావు. ఏ నేను గట్టెందుకు చూస్తా గాని. మరి గట్లా నాకు మిషన్ పెట్టి చూసినావా? నువ్వు తాగి ఉన్నావు, మిషన్ పెట్టి చూస్తే బాగా చూపిస్తుంది. మరి నాకెట్లున్నది? నీకు బీపీ ఎక్కువ లేదు తక్కువ లేదు, మధ్యన ఉన్నది. పానం అయితే మెత్తగా ఉన్నది. మరి ఒక సూదితో పాటు సూది చేతికేసేది కాదు, నడుంకేయాలి. ఇగో మరి ఏడెత్తవయ్యి. నడుంకంటే నడుంకు కాదు, పిర్రకేయాలి. మంచాల వాడు పిర్రకేత సూది. ఆ గోసిప్పి చీరకెందుకాను, పిర్రకేయాల సూది. ఏంది సీర ఉండంగా ఏరా సూది? సీర ఉండంగానే అయ్యో. చీర ఉండంగా సూది వేసిన అనుకో, చీరపోగు లోపలికి పోయి చెప్టీ ఖైదీ ఆయనతో పిర్రను కోసుడాయి. అవునే, మరి సీర కింది కాను, సూది మెల్లగై. మరి ఎంబడాచిన చపడేకుండక తాపుకుంటే ఎందుకు కొడతావు? ఇంకా కొద్దిగా కింది కాను,
ఇగో సూర్యేసిన కాడ ఇట్లా రాక్కో రక్తం గడ్డ కట్టి సెప్టిక్ అవుతాయి మరి. మరి మొగోళ్ళకు సూదేసినప్పుడు ఇట్లా పిల్లలు రాకవు రాయే పోదాం మరి. ఇప్పుడే లేవకు, పావు గంట వండిపో. ఇట్లా కూర్చో కొంచెం పండని కూర్చుంటో పిల్ల. ఏమైంది చెప్పు. అంటే ఆ ముసలోనికేమో చెవులేనవాడు, ఆయమో బాగా నీరు రచ్చిపోన్నది. నీ ఆపత ఏందో చెప్పు. ఏడకు, నీ ఆపత ఏందో చెప్పు. నేను ఒక పోరికి బొత్త చేసిన. అయితే మంచిదే కదా, అలా అయ్యావా నీకు ఇచ్చిపోయింది చేస్తారు. నేను బొత్త చేసింది పెళ్ళైన పోరికి. అయితే మంచిదే కదా, ఆ కోరి మొగాడు ఆయనకి అయిందని అనుకుంటారు. ఆయన ఇక్కడ లేడు, నిన్నగాక మొన్ననే వచ్చిండు. ఇప్పుడు ఎన్ని రోజుల బొత్త? 3 నెలల బొత్త. మరి నువ్వు బొత్త చేసింది ఏ పోరికి? అది ఓ డాక్టర్మా, డాక్టర్మా, రా కూర్చో. నీ అవ్వ ఈడొచ్చింది ఇక్కడికి. ఏ పోరికోయి నువ్వు బొత్త చేసింది? దాని మూడు వచ్చింది. ఇప్పుడు ఏమని చెప్పాలా? ఏమైందో ఈ సప్పుడు చేస్తలేవు. ఏమైంది రామన్న? ఏదన్నా ఆపతుంటే డాక్టర్ చెప్పు కదా. చెప్పేది ఏముందో, ఓలో లగ్గమైన పోరికి బొత్త చేసిండాట. ఎవరికి రమ్మన్నా నువ్వు బొత్త చేసింది? నువ్వు అదృష్టవంతులు, మంచిగా పడతారా నీకు పురాణాలు. హలో, ఆ, డాక్టర్ దగ్గరికి పోయినావా? ఇక్కడనే ఉన్నాను. సరే నీ మొగుడు కూడా ఇక్కడనే ఉన్నాడు. సరే, నేను ఉంటాను. అవు డాక్టర్ బావా, ఇక నేను పోవన్నా. ఉన్నా బోయ్యా? ఉన్నారా అండి, ఏమైంది చెప్పుర్రి. మాకేం కాలే గాని మంచిగానే ఉన్నాం. మంచిగా ఉన్నాక మరి నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? నీకు ఆర్థిక లేకపోయే ఒంటరి జీవితం ఎన్ని రోజులు ఉంటావు? నీకు జత గుర్తో అని వచ్చిన ఓ పిల్లని చూసి నేను ఈ ముసలితనానికి లగ్గం చేసుకోవన్నా. ఎన్ని రోజులని ఇట్లా ఒంటరిగా ఉంటావు? మందింట్లో పొన్న అడక తింటావు. చెప్పు. ఏమైనా నా ఇంటికి వస్తే నా మొగడు దినంగా మిగిలింది సల్దో బుద్ధో పాసిపోయిందో ఇంత వారెత్తా అన్న. మొగడి దినంగా మిగిలింది సల్దో బిల్దో ఎందుకు పెడుతున్నావు? ఉడుకుడుకు దండి పెట్టు. రోజు ఉడుకుడుకు దండి పెట్టడానికి సాత కావద్దా నాకు? ఇగో మందితోటి మాటలు వాడే బాధలు నీ సోపతి తీసుకుంటానే. ఇంకా ఏం ఆలోచన చేస్తాను నువ్వు? నీడుకు దగ్గర పిల్లల్ని లెంకినావు. రేపు పోదాం. సరే పోదాం. మేము కూడా పోయేస్తాం బావిగా. పానం ఎట్లుంది? అప్పటికి ఇప్పటికో తీరే ఉన్నది హుషారాయి. సరే కానీ పెళ్లి చూపులకు చెప్పాను రా. అవును పిల్ల, ఏ పొలకు పోతే చేసినావు? అప్పటి నుండి అడిగితే చెప్తలేవు. ఏ మనూరు కాదు, మీకు తెలియదు. కొద్దిగా ఫోటో నన్ను చూపించలేవు. ఫోటోలు గీటోలు ఏం పెట్టుకోలే నా ఫోన్లో, నా పెళ్ళి చూపుతుందని. ఎప్పుడన్నా ఎత్తుకొని ముగించుకోగా ఫోటోలు దిగలేదా? కొద్దిగా చూపెట్టలేవు. గసంటి ఫోటోలు నేను పెట్టుకోలే. అట్లా అనకే రామన్, ఎవరైనా ఫోటోలు దిగుతారు, నువ్వు దిగలేనంటే నేను నమ్ముతానా? రోజు నా పెళ్ళి నా ఫోన్ చెక్ చేస్తుంది, అందుకే అసంటి ఫోటోలు పెట్టుకోలే. సరే గాని రామన్న, నువ్వు చెప్పకపోతే చెప్పకపోతే గాని నువ్వు ఏ పోరికి పొత్త చేసినావో తెలుసుకోపోతే నువ్వు ప్రసాద్ గానే కాదు. 3 నెలల బొత్త అంటే మందులతోని పోగొట్టాలంటే పెద్ద పనానికి ముప్పు. అవునే రామన్న, పెద్ద పానాలకే ముప్పట. సపరేట్ ఆ పోరిని ఇంట్లోకి తోలుకొచ్చుకోపోయినావు, ఏ తలకే నొప్పి ఉండదు. మేము ముచ్చట అట్లా ఉండని కానీ రేపు పెళ్లి చూపులు రాని. మల్లు తయారైనవా? అయినా అత్తున్నా. మరి మా తమ్ముడేడి? మీ తమ్ముడు గల్లింటికి పోవాక కచ్చుకొని వేయండు. అది జల్దీ పోదాం రా, నేను ఇట్లా పడుతుర్రు. మా పోదాం కానీ మరి నీ పెళ్ళం వచ్చినాక నన్ను మర్చిపోవు కదా. గట్ల మర్చిపోతానా? ఆకలైనప్పుడు అలా నా కడుపు నింపుతాయి కదా. ఎటువేనా కమ్మర్ జనార్దన్ పోగా కచ్చుకున్నావేనా? మరి వాళ్ళు ఎగిరితా పడుతుర్రు, జల్దీ పోతాం రా. పారి మరి
ఈయన పిల్లకు తమ్ముడు, ఆమె పిల్లకు మరదలు. మరి పిల్లని చూపియరా? పిల్ల తయారైందా? అవునా పిల్ల, మీ ఆడబిడ్డ తయారైంది? తయారైంది. మరి పోయి తోలుకరాకు. సరే తోలుకత్తా. పిల్లగాడు ఏం పని చేస్తాడు మరి? పిల్లగాడు ఊళ్ళో సూదులేసి డాక్టర్. మరి సంపాదన మంచిగా ఉందా? రోజుకు 50-60 మందికి సూదులెత్తాడు. 2-3 వేల సంపాదన. ఆయనకేంది మంచిగానే ఉంది. పిల్లేది మరి? పిల్ల బాగా సిగ్గుపడుతుంది. నేను తోలుకత్తలే, తోలుకద్దాను రా. మనసు నీది మమత నాదే నాదనవే నే నీవడనే మనసు నీది మమత నాదే నాదనవే నే నీవడనే చిగరు మావిడి పల్లెల్లో నీదా. పిల్ల మంచిగా ఉందా చూడు, సిగ్గుపడు వెనక సిరిగాని. మేము ముక్కు ముఖం మంచిగా ఉన్నదా, నీకు నచ్చిందా చూడు అన్న. నువ్వేం చేస్తున్నావు? ముక్కు ముఖం అందం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. గాలి తీసుకో, ఇడిచిపెట్టు. గాలి తీసుకో, ఇంకా తీసుకో, ఇంకా తీసుకో, ఇడిచిపెట్టు. రోజుకి ఎన్నిసార్లు తోటిపోతావు? వాళ్ళ పిల్లని గిట్ట అడుగుతారా? అగో నేను ఆర్ఎంపీ డాక్టర్ను, నాకు అందానికా నా ఆరోగ్యం ముఖ్యం. నేను అడుగుతా. రోజుకు ఒక్కసారి పోతుంది, 1.5-2 సార్లు పోతుంది. మరి ఏ టైంకు పోతుంది? రోజు పొద్దుగాలనే పోతుంది. పిల్లని చేసుకోతాడు, దొడ్డికి పోతుందా, ఏ టైంకి పోతుంది, ఎప్పుడు పోతుందా అని అడుగుతారా ఎవరన్నా? అగో నీ డాక్టర్ను, ఆమెకు గ్యాస్ ప్రాబ్లం ఉందా, తిన్నది అడుగుతా అని తెలుసుకోవద్దా? ఇంకేమైనా తెలుసుకునేది ఉన్నదా మరి? రోజు మూత్రం ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. అబ్బో, అట్లయితే ఈ పిల్ల నాకు వద్దు. వాళ్ళన్న గివన్నీ అడుగుతారా? అగో నీ డాక్టర్ను, రోజు ఒక్కసారి మూత్రం పోతాయంటే కిడ్నీలు ఫెయిల్ అయినట్టే. కిడ్నీలు ఖరాబ్ అయినట్టే నాలుగు తయారైతాయి. మూత్రం సరిగా రాకపోతే ఊరికాసిరి తయారైతుంది. ఊరికాసిరి బాయిలో పేరుకపోతే బీపీ ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత షుగర్ తయారైతుంది. ఆ తర్వాత ఆట వస్తుంది. మూత్రం సరిగా పోతే గిన్ని రోగాలు వస్తాయా? మా పిల్ల రోజుకి 5-6 సార్లు పోతుంది. మూత్రం 5-6 సార్లు పోతుందా? అయితే ఈ పిల్ల నాకు నచ్చింది. పిల్ల మరి పిల్లగాడు నచ్చిండా? పిల్లగానికి ఇన్ని రోజులు లగ్గం ఎందుకు కాలే మరి? ఎందుకు లగ్గం కాలే? ఈడికి 5-6 లగ్గాలని. మరి అన్ని లగ్గాలైనాక ఆ పెనాలందరూ ఎటు వేరు? అందరూ ఈయనతో సంసారం చేయలేక దింకపోయాను. ఎందుకు? పిల్లగాని దగ్గర హుషారుతనం లేదా మరి? ఎందుకు హుషారుతనం లేదు? హుషారుతనం లేదే ఊరంతా సూపులెత్తాండా. సూదులు ఏంగానే అయిపోయాక హుషారుగా పిల్లగాడు అయితే ఇన్నొద్దు ఉపాసం ఎందుకుంటుండే చెప్పురి. ఉపాసం ఎందుకుంటాడు? ఆయనదే నాన్నగా తింటాడు. లేకపోతే మా ఇంటికత్త నా మోడిదనంగా మిగిలింది మా ఎత్త. అంటే ఎన్ని రోజుల పోసారు అత్త నీ దగ్గరికి? అట్లా కాదు గాని నా మొగడు తినన్నాడు రమ్మంట. అంటే నీ మొగడు రోజు తినడా? ఆయనకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది, రోజు తినాడు. మరి పిల్లగాడు ఊరంతా తిరుక్కుంటా సూదులేసుడే. అసొంటి ఇసొంటి సోకులు ఏమన్నా ఉన్నాయి? పిల్లగానికి అసొంటి ఇసొంటి సోకులు ఏం లేవు. పిల్లగాడు శ్రీరామచంద్రుడు. అయితే ఈ పిల్లగాడు నాకు నచ్చింది. పిల్లకు పిల్లగాడు నచ్చిండు, పిల్లగానికి పిల్ల నచ్చింది. దండలేసుకొని తోలుకపోతాం. అగో దండలు కూడా తెచ్చుకున్నారా మీరు? రాగానే ఏం పడి తెచ్చుకున్నాం. ఇక బావా, నా అక్కడిని చేతిలో పెడుతున్నా. నీకు ఈడికే 5-6 లెక్కలే అని. మీరు ఎల్లకాలం మంచిగా కలిసిమెలిసి ఉండేది. నా అక్కని మంచిగా చూసుకో. హాయ్, నమస్తే దోస్తులు. మా షార్ట్ ఫిల్మ్ చూసారు కదా, ఎట్లుందో మీ అభిప్రాయాలు కామెంట్ చేసి మాకు తెలుపుండ్రి. ఇక మా భువన్నకు ఈడికి 5-6 లగ్గాలైనాయి, 5-6 పెన్లలు వెళ్ళిపోయారు. మళ్ళీ మా భువన్నకు పెన్లం కావాలి, జత కావాలని వెతికి 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 ఈ తెలంగాణ లచ్చక్కని ఇదివరకు 5-6 సార్లు అడిగినాం, కానీ ఎప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఆమెనే ఓకే అని ఒప్పుకున్నది. ఈ ఇద్దరిని కలిపినాం. మరి ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉంటారో చూద్దాము. ఇక వీళ్ళ కథ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఓకే, బాయ్.